శారీరక దృఢత్వం అనేది అవసరం అనేది. సో సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అనేది మనం చెప్పుకున్నాం కాబట్టి శారీరక దృఢత్వంతో పాటు మానసిక దృఢత్వం కూడా అవసరం. సో వివిధ రకాలైనటువంటి ఆటలు మనం ప్రతిరోజు పిల్లలతోటి ఆడిస్తుంటాము. అదేవిధంగా వాళ్ళు కూడా చాలా ఇష్టపూర్వకంగా ఆడుతుంటారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, రన్నింగ్, రకరకాల స్కిప్పింగ్ కావచ్చు, ఇంకా రకరకాల ఫిజికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా విద్యార్థులు ఆడుతుంటారు. దాని ద్వారా వాళ్ళ బాడీలో ఉన్న అన్ని కండరాలకు కదలిక లభించి ఆ కండరాలు చాలా స్ట్రాంగ్గా తయారై ఫిజికల్గా ఆ మనిషి దృఢంగా తయారవుతాడు. సో దాంతో వాడి యొక్క ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడం వల్ల వాడు కొంచెం అంటురోగాలు కావచ్చు లేదా ఇతర జ్వరాల బారిన పడకుండా ఒక మంచి ఆరోగ్యవంతుడుగా తయారవుతాడు. సో అదేవిధంగా ఒక ఆరోగ్యవంతుడైన వ్యక్తికి మరి బుద్ధిజీవిగా తయారు కావడం కూడా అవసరం. కేవలం శరీరం ఆకారం ఒకటే ఉంటే సరిపోదు. ఆనంద్ గారు వెల్కమ్, కూర్చోండి. సో బుద్ధిజీవిగా మారాలంటే మరి మనుషులకు ఇతర భూమి మీద ఉన్నటువంటి ఇతర ప్రాణులకు ఉన్న తేడా ఈ బుద్ధి మాత్రమే. సో ఇతర జంతువుల కంటే మనం ఎందుకు గొప్ప జీవిగా మారినామంటే మనలో ఈ ఆలోచించే గుణము, తార్కిక గుణము, లాజికల్ థింకింగ్ అనేది మిగతా అన్ని జీవుల కంటే ఎక్కువగా డెవలప్ అయింది. కాబట్టి ఈ భూమి మీద అన్ని జీవుల కంటే ఈ మానవ జీవి అనేది చాలా అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదగడం జరిగింది. దానికి అందరికి కారణం మేధస్సు వికసించడం, మన మెదడు చాలా చురుగ్గా పనిచేయడం మిగతా జీవులతో కంపేర్ చేసినప్పుడు. సో ఆ విధంగా మరి ఈ మెదడు వికసింపడంతో పాటు మెదడు స్ట్రాంగ్గా చురుగ్గా పనిచేసినప్పుడే మరి ఆ విద్యార్థి కావచ్చు, ఏ జీవైనా కావచ్చు, అది ఉన్నత స్థానానికి పొందుతుంది. ఆ ఉన్నత స్థానానికి పొందాలంటే మరి విద్యార్థులలో మనం ఇక్కడ స్టూడెంట్స్ కాంటెక్స్ట్లో తీసుకుంటే ఏ వ్యక్తి యొక్క మనసు దృఢంగా ఉండి వాడి యొక్క మెదడు చురుకుగా పనిచేస్తుందో ఆ విద్యార్థి అన్నిట్లలో ర్యాంకర్గా గుర్తించబడతాడు, మంచివాడిగా గుర్తించబడి ఇతర అన్ని పోటీ పరీక్షలలో కావచ్చు లేదా రేపు జరగబోయే ఉద్యోగ పరీక్షలలో కావచ్చు బెస్ట్ పర్సన్గా మారి అన్నిట్లలో అత్యంత ఉన్నత స్థానాన్ని సాధించగలుగుతాడు. సో ఆ విధంగా సాధించబడాలంటే మరి ఆ బుద్ధి వికాసం అనేది జరగాలి. బుద్ధి వికాసం జరగాలంటే మరి బ్రెయిన్కు కూడా ఎక్సర్సైజ్ అనేది చేపించడం అవసరం. ఆ బ్రెయిన్ ఎక్సర్సైజ్ అంటే ఇప్పుడు మామూలుగా కండరాలకు ఎక్సర్సైజ్, కాళ్ళకు, చేతులకు అంటే పరిగెత్తిపించడం అన్నీ చేసినాం. మరి బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేపించాలంటే ఏం చేయాలా? చాలా చురుకైనటువంటి ఆలోచనను కలిగించే క్వశ్చన్స్ లేదా ఆలోచన రేకెత్తింపజేసే ఆటపాటలు అనేది గనక మనం వాడిని ముందట ఉంచినట్టయితే ఆ విద్యార్థి ఒక క్వశ్చన్కు ఆన్సర్స్ పలు రకాలుగా పలు కోణాల నుంచి ఆలోచించి దానికి సమాధానం రాబట్టుకోగలుగుతాడు. తద్వారా మెదడు లోపల ఉన్నటువంటి ఆ కండరాలు అన్నీ కూడా యాక్టివ్ అయిపోయి ఆ వ్యక్తి మెంటల్గా స్ట్రాంగ్ అవుతాడు. సో ఆ విధంగా మరి అలాంటి యాక్టివిటీస్లో ముఖ్యమైనది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యాక్టివిటీ ఈ చెస్ గేమ్. చాలా వరకు మైండ్ కాన్సన్ట్రేషన్ తోటే ఆడతాం. చెస్ కానీ క్యారమ్ బోర్డు కూడా మనం మైండ్ కాన్సన్ట్రేషన్ లేకపోతే క్యారమ్ బోర్డు కూడా సరిగా రాదు. క్యారమ్ బోర్డు కూడా వన్ ఆఫ్ ది మెంటల్ గేమే. కరెక్ట్ దానికి హోల్ కరెక్ట్గా చూసి కొట్టాలంటే మెంటల్గా స్ట్రాంగ్ లేకపోతే అటు ఇటు చూసుకుంటా అటు ఇటు ఆలోచించుకుంటా పడితే అది పోదు. కరెక్ట్ ఆ గురి జరగాలంటే ఆర్చరీ కూడా లేదా షూటింగ్ కూడా అది మెంటల్ కండిషన్ సంబంధించింది. సో ఇలాంటి కొన్ని మెంటల్ కండిషన్ డెవలప్ చేసే గేమ్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని గురించి కూడా తెలుసుకొని మరి పిల్లలలో చురుకుదనాన్ని పెంచాలంటే మరి ఈ విధమైనటువంటి యాక్టివిటీస్ని వాళ్ళకు మనం ప్రొవైడ్ చేయడం అనేది మన బాధ్యత. సో దానికోసం మనకు సొసైటీలో చాలామంది వ్యక్తులు రకరకాల వారి యొక్క దానశీలాన్ని
ప్రదర్శిస్తూ ఈ విధమైనటువంటి ఆట వస్తువుని మనకు సరఫరా చేయవచ్చు. సో అందులో ఒకటి అయినటువంటి ఈ చెస్ గేమ్ని మన జిల్లా వాసులందరికీ కూడా మరి ఫెమిలియరైజ్ చేయడానికి ముందుకొచ్చినటువంటి ఈ సంస్థకు నేను మండల విద్యాశాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. సో అందులో ఒక దాతగారైనటువంటి మన మాజీ పార్లమెంటు సభ్యులు ఆత్మచరణ్ రెడ్డి గారు గతంలో వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నిజామాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందడం కూడా జరిగింది. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి. అదేవిధంగా కాకతీయ శాండ్ బాక్స్ ఈ రుక్మిణి చాంబర్ బిల్డింగ్ ఉన్నారుగా, రుక్మిణి చాంబర్ బిల్డింగ్ ఓనర్, ఆ బిల్డింగ్ యొక్క ఓనర్ గారు కాకతీయ శాండ్ బాక్స్ అనే ఒక చారిటీ ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా అనేక విద్యా కార్యక్రమాలకు వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. ఆ రుక్మిణి చాంబర్ బిల్డింగ్లో కూడా పైన 4th ఫ్లోర్లో 5th ఫ్లోర్లో ఒక పెద్ద సైన్స్ ల్యాబ్ ఉంటుంది అగస్త్య ఫౌండేషన్ ద్వారా. వాళ్ళతో ఆ విధంగా ఆయన కూడా చాలా మంచి ఈ విద్యా కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది. వారికి కూడా మండలం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనకు మరిన్ని విషయాలు ఈ చెస్ గురించి వాళ్ళ ఆర్గనైజర్స్ అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు దీని గురించి మనకు మరిన్ని విషయాలు తెలియజేస్తారు. ఐ ఇన్వైట్ శ్రీ కిరణ్ కుమార్ సార్ టు టెల్ us something about the chess game and the program launching schedule also. Thank you. Good afternoon అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ హోస్ట్ చేసిన ఈ స్కూల్ హెచ్ఎం మేడంకి థ్యాంక్ యూ మేడం, అండ్ ఎంఈఓ గారికి స్పెషల్ థ్యాంక్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇక్కడికి ఈ ప్రోగ్రామ్కి వచ్చిన మీ టీచర్లు అందరు మండలంలో ఉండే అందరు టీచర్లకు కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా చెస్ గురించి సార్ చాలా చెప్పేశారు, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి అది నేను చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను ఆ పాయింట్లో. సో వాట్ ఈజ్ అవర్ ఆర్గనైజేషన్? ఈ చెస్ నెట్వర్క్ అనే ఆర్గనైజేషన్ ఏంటి, మేము ఎందుకు ఈ చెస్ బోర్డ్ తీసుకున్నాము, అండ్ వాట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ అవర్ ఆర్గనైజేషన్ అనేది నేను చెప్తానండి. అండ్ నాట్ ఓన్లీ అంటే వాట్ ఈస్ అవర్ యాక్చువల్ ప్రోగ్రామ్ ఆఫ్ డూయింగ్ చెస్ నెట్వర్క్ యొక్క మెయిన్ ప్రోగ్రామ్ ఏంటి అనేది మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చెస్ నెట్వర్క్ అనేది ఇట్ వాజ్ ఫౌండెడ్ బై మా ఫౌండర్ పేరు వచ్చేసి సుధీర్ కొరాటి గారు అండి. ఈ స్టేస్ ఇన్ కెనడా, ఆయన కెనడాలో ఉంటారు ఆయన. అండ్ ఈజ్ ప్రొఫెసర్ జయశంకర్ గారు, ఐడియా ఉన్నారా? ప్రొఫెసర్ జయశంకర్ గారి శిష్యులు అండి ఆయన. ఈ ప్రొఫెసర్ జయశంకర్ గారి శిష్యులు సుధీర్ కొరాటి గారు అనేవాళ్ళు. ఈయన యాక్చువల్గా ఏంటంటే తెలంగాణ విషయంలో 1996లోనే ఈయన అక్కడ జయశంకర్ గారి ద్వారా కొన్ని తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు అక్కడ. సో బిఫోర్ 2000 నేను చెప్తున్నాను ఈ విషయం. సో ఈజ్ మోర్ కన్సర్న్ అబౌట్ ద తెలంగాణ అండ్ తెలంగాణ యూత్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్. అసలు ఎటుపోతుంది మన తెలంగాణ యువత లేదా తెలంగాణ విద్యార్థులు ఏం చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఇదేంటనేది ఆయన బాగా కన్సర్న్గా ఉంటారు ఆయన. సో ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈ చెస్ నెట్వర్క్ అనే ఒక ఇదండి. ఇది ఏంటి అని అంటే పిల్లల్ని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ సొసైటీలో పిల్లలకి ఏంటంటే ఇప్పుడు ఈ మొబైల్ నుంచి దూరం చేయడం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ బిగ్గెస్ట్ టాస్క్ అయిపోయింది అందరికి మనకి. సో దానికి ఏంటి మార్గం అన్నప్పుడు చెస్ అనేది ఒక మార్గము. ఇది ఏంటంటే దీనికి పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేదు, ఒక గ్రౌండ్ అవసరం లేదు, ఓ పెద్ద అంటే ఒక కోచ్ ఒక పెద్ద మీకు సిస్టమ్ సెటప్ అవసరం లేదు, మీకు ఒక ఏం అవసరం లేకుండా ఒక ఇద్దరు పిల్లలు కూర్చొని ఎక్కడైనా ఆడుకోవచ్చు. సో అనే ఆలోచనతో ఇది చాలా సింపుల్ అండ్ వెరీ పవర్ఫుల్ అనే కాన్సెప్ట్లో ఈ చెస్ నెట్వర్క్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ ఆర్గనైజేషన్ తరఫున ఆల్ ఓవర్ తెలంగాణలో ఉండే అన్ని గవర్నమెంట్ స్కూల్స్కి చెస్ బోర్డ్స్ ఇచ్చి చెస్ బోర్డ్స్తో పాటు తర్వాత ట్రైనింగ్ కూడా ఇద్దామనే ఒక ఆలోచన కూడా ఉందండి మాకు. దట్ ఈస్ ఇన్ సెకండ్ ఫేజ్. ఇప్పుడు మీకు చెస్ బోర్డ్ ఇవ్వడానికి మేము అన్ని స్కూళ్ళకి వెళ్ళలేకపోతున్నాం కాబట్టి వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు అసెంబుల్ ఇన్ వన్ స్కూల్ ఇన్ వన్ పర్టికులర్ మండల్. ఒక మండల్లో ఉండే ఒక స్కూల్లోకి రమ్మని చెప్తున్నాం, ఎందుకంటే అన్ని స్కూల్కి మేము వెళ్ళలేం కాబట్టి. అన్ని స్కూల్లోకి వెళ్ళాలంటే దిస్ విల్ బికమ్ ఏ వెరీ బిగ్ టాస్క్ ఫర్ అస్. సో లైక్ దిస్ సేమ్ వైజ్ మేము మళ్ళీ ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ అనే ప్రోగ్రామ్ ద్వారా మళ్ళీ వస్తామండి. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ నిజామాబాద్ అండ్ కామారెడ్డి డిస్టిక్లో ఇప్పుడు నిజామాబాద్ వచ్చేసి మన ఆత్మచరణ్ రెడ్డి గారు స్పాన్సర్ చేశారండి దీనికి.
ఈ చెస్ నెట్వర్క్ ఆర్గనైజేషన్కి నిజామాబాద్ జిల్లా వరకు. అండ్ కాకతీయ శాండ్ బాక్స్ ఈజ్ సపోర్టెడ్ ఫర్ కామారెడ్డి డిస్ట్రిక్ట్. సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాగా మేము ఒక యూనిట్గా తీసుకొని మేము ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాము. ఫ్రమ్ అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ అంటే మేము జూన్ టు ఆల్మోస్ట్ ఆల్ సెప్టెంబర్ వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ అయిందండి మాది మొత్తం. టోటల్ నియర్ అబౌట్ 12,000 బోట్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం అక్కడ. అండ్ నౌ అనదర్ ఇప్పుడు కరీంనగర్, వరంగల్ ఇక్కడ కూడా నడుస్తూ ఉన్నాయి. వన్స్ ద డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్స్ ఇన్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ట్రైనింగ్ ఫర్ ట్రైనర్స్ అనే ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తామండి. తర్వాత అదే సేమ్ ఇలాగే ఒక మండలంకి వచ్చి ఒక 8 గంటల 7 గంటల 6 గంటల ఒక సెషన్ క్రియేట్ పెడతాం మేము. ఒక ప్రొఫెషనల్ కోచ్ అంటే మీకు ఆడిపించడం రాదు తెలియదు అని కాదండి, ప్రొఫెషనల్గా హౌ టు ప్లే ప్రొఫెషనల్ అనే కాన్సెప్ట్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తారు వాళ్ళు. ఆ కోచెస్ వచ్చేసేది అంటే ప్రొఫెషనల్ కోచెస్ ఉంటారు దీంట్లో. వాళ్ళు వచ్చి మీకు చెప్తే అంటే మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఆ పాయింట్లో కూడా ట్రైనింగ్ ఫర్ ట్రైనర్ ప్రోగ్రాంలో కూడా ఒక ప్రైమరీ స్కూల్ నుంచి మినిమంగా ఒక టీచర్ అండ్ ఫ్రమ్ హై స్కూల్ ఒక టీచర్ ప్లస్ మళ్ళీ పీఈటీ టీచర్, ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ అదర్ టీచర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ వాళ్ళు కూడా వెల్కమ్ అండి ఈ పాయింట్లో. ఈ ట్రైనింగ్ ఫర్ ట్రైనింగ్ సెషన్ ప్రోగ్రామ్ మోస్ట్లీ దిస్ విల్ బీ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ అయిపోతుంది, అకాడమిక్ ఇయర్ ఇస్ కంప్లీటింగ్ నౌ. సో జూన్లో స్టార్ట్ చేద్దామని ప్లాన్లో ఉన్నామండి. సో దానికి కూడా మీరు ఇలాగే సపోర్ట్ చేస్తారని చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ మేము చెప్పేది ఏంటి అని అంటే మీరు ఒకసారి మీరు పిల్లలు కొంచెం ఆడడం స్టార్ట్ చేసిన తర్వాత పిల్లలకి అట్లీస్ట్ మా యొక్క మెయిన్ రిక్వెస్ట్ ఏంటంటే మేము చేసిన కష్టానికి అంటే ఒక కష్టం అనుకుంటే మేము చేసిన కష్టానికి మాకు ప్రతిఫలం అందించాలంటే మీరు ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క పిల్లాడు లేదా గర్ల్ ఆర్ బాయ్ షుడ్ ప్లే అట్లీస్ట్ 2 hours ఇన్ ఎ వీక్. అదొక్కటి మీరు మాకు చేసి పెట్టండి. విల్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఆఫ్టర్ దట్ వీఆర్ గోయింగ్ టు కండక్ట్ టోర్నమెంట్స్. దీస్ టోర్నమెంట్స్ ఆర్ గోయింగ్ టు బి ఏ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఒక్కసారి ట్రైనింగ్ అయిపోయి మీకు అంతా పిల్లలు ఆడుతున్నారు అని అంటే అందరికీ వచ్చు అని అంటే బేసికల్ కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కడ ఇక్కడ టాలెంట్ ఉండే వాళ్ళని మేము గుర్తించి వాళ్ళని ఏదో ఇంకొక స్టేజ్ తీసుకెళ్దాం అనే పాయింట్ ఒకటైతే, రెండోది ఏంటంటే అందరూ ఆడాలనేది మెయిన్ పాయింట్ అండి. ఇక్కడ ఇట్ షుడ్ బికమ్ ఏ కల్చర్ ఆఫ్ తెలంగాణ. చెస్ షుడ్ బికమ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ అనేది మా మెయిన్ ఉద్దేశం ఇక్కడ. అండ్ వీ హ్యావ్ అప్పుడు దాకా మీరు పిల్లలు కానీ ఎవరైనా కానీ పిల్లలు కూడా చదువుకొని ఇప్పుడు ఒక 15 pages బుక్లెట్ కూడా తీస్తామండి దీంతో పాటు, చెస్ బోర్డ్స్తో పాటు. ఈ బుక్లెట్లో మీకు అంటే బేసిక్స్ ఉంటాయి. నార్మల్గా అంటే ఎవరైనా సరే చదువుకొని ఆ స్టెప్స్ ఎలా ఏంటి కొంచెం ట్రిక్కీ స్టెప్స్ ఎలా ఉంటాయి కూడా దీంట్లో ఉంటాయి. దీంట్లో ఒక 15 to 20 pages బుక్లెట్ ఉంటుంది. ఇట్స్ ఇన్ తెలుగు. అండ్ ఇఫ్ యూ వాంట్ ఐ విల్ ఫార్వర్డ్ ది ఇంగ్లీష్ వర్షన్ కూడా సార్కి నేను ఫార్వర్డ్ చేస్తాను. సాఫ్ట్ కాపీ మీ గ్రూప్లో పెట్టేసిన యూ కెన్ లుక్ ఇన్ టు ఇట్. సాఫ్ట్ కాపీ ఆఫ్ ఇంగ్లీష్ వర్షన్, తెలుగు వర్షన్ కూడా ఉందండి ఇక్కడ. ఇది ఎవరైనా చదివి నేర్చుకొని ఆ బేసిక్స్ అనేది ఆడొచ్చు. సో ఈ బుక్ కూడా దీంతో పాటు బుక్ చేస్తున్నామండి. అపార్ట్ ఫ్రమ్ దట్ మా యొక్క మెయిన్ థీమ్ వచ్చేసేసి దేర్ ఆర్ 3 quotations ఫ్రమ్ అస్. చలో దోస్త్ చెస్ ఆడుదాం అనేది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ లెట్స్ స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ సక్సెస్, జాయ్ ఆఫ్ చెస్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఈచ్ వన్ టీచ్ 10. ప్లీజ్ స్టూడెంట్స్ కూడా మీరు ఈ స్లోగన్ని మీరు చెప్తే వాళ్ళు కూడా 10 మందికి వాళ్ళు నేర్చుకొని 10 మంది నేర్పిస్తే అందరికీ వస్తే అందరూ ఆడితే బాగుంటుంది అనేది మా మెయిన్ ఉద్దేశం. దిస్ ఈజ్ అవర్ మెయిన్ మోటో. అండ్ వెరీ థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. టీచర్ నుంచి కూడా మీరు ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది. వేదిక నుంచి గౌరవ ఎండిఓ సార్ మరియు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ సంజయ్ మేడం, అదేవిధంగా ఈ ప్రోగ్రాంలో భాగంగా మరి మండలంలో కోఆర్డినేటర్స్ వచ్చినటువంటి సార్ గారికి మరియు ఈ ఆత్మచరణ్ రెడ్డి మరియు కాకతీయ శాండ్ బాక్స్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా నేటి యువత, నేటి విద్యార్థి లోకం చాలా మట్టుకు సెల్ ఫోన్కి, సోషల్ మీడియాని ఎక్కువగా సమయం గడిపి ఎన్నో అంటే నర్వ్ సిస్టంలో దెబ్బతినిపోయిన పరిస్థితిలో ఉన్నారు స్కూల్ పిల్లలు. ఎందుకంటే కొద్దస్తమానం ఫ్రీ ఫైర్ అని, లేకపోతే ఫోనోగ్రఫీ అని, పబ్జీ అని ఇట్లాంటి గేమ్స్కి అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు.
పుస్తకం లేకుండా ఏం కదా ఫోన్ అవుతుండే వాళ్ళు. చాలామంది పిల్లలు స్కూల్లో తల్లిదండ్రులు కాంప్లైంట్ ఇస్తున్నారు, సార్ ఫోన్ కొనిస్తేనే స్కూల్కి వస్తా అంటున్నాడు. ఖచ్చితంగా ఫోన్ కావాలి వాళ్ళు. బుక్స్ నోట్బుక్స్ అవన్నీ పక్కన పెట్టారు, ఫోన్. ఇంకోటి ఈ మధ్య కొత్త ట్రెండ్ ఏంటంటే పిల్లలు ఆ ఖానాపూర్ జ్ఞాపక గేట్ ఉంది కదా, అక్కడికి తీసుకుపోయి ఆడుతున్నారు కొంతమంది పిల్లలు. నేను చాలాసార్లు వందే మాతరం స్కూల్ పిల్లలు కూడా నేను గమనించిన. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పిల్లలు వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో రీల్స్, ఈ మధ్య సినిమాల కంటే రీల్స్ ఎక్కువ అయిపోయినాయి కదా, ఎక్కువ వాటి మీద వాటి ధ్యాస పెట్టేస్తారు. సో ఈ సమయంలో సార్ మీకు వచ్చిన ఆలోచన చాలా గొప్పది, వాళ్ళని మళ్లించడానికి చక్కని ప్రోగ్రామ్ ఇది. సో దాంట్లో భాగంగా మరి ఇది అమలు కావాలంటే మనం దానికి సార్థకత తీసుకోవాలి. అది టీచర్గా పిల్లలకి గేమ్ ఇచ్చేసి మనం ఆడి మనం వాళ్ళని ఇంటరాక్ట్ చేస్తే తప్పకుండా ఈరోజు విశ్వనాథ్ ఆనంద్ కావచ్చు, చాలామంది ప్రపంచంలోని నంబర్ 1 మన భారతీయులు ఉన్నారు కనుక మనం కూడా తిరిగి తెలంగాణ కల్చర్లో భాగంగా ఈ చెస్ను మనం పిల్లలకు తరపిచ్చినట్లయితే వాళ్ళలో మెంటల్ ఎబిలిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. అంత మాత్రమే కాదు, వాడు స్మార్ట్ వర్క్ ఇంత తక్కువ సమయంలో ఎలా పనులు చేయాలి అది కూడా నేర్చుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ పిల్లలు మన పిల్లలు చూస్తున్నట్లయితే ఆ హార్డ్ వర్క్ అంటే స్మార్ట్ వర్క్ ఎక్కువ పనిచేస్తుంది బీటెక్లో. ఈ స్మార్ట్ వర్క్లో భాగంగా ఈ గేమ్ చాలా వాళ్ళకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుందనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. సో కాబట్టి ప్రైమరీలో నుంచే పిల్లలకు స్కూల్లో గేమ్ స్పిరిట్ బాగా ఇంట్రెస్ట్. నువ్వు గేమ్స్ అనగానే గ్రౌండ్కి పని చెప్తారు, అదే క్లాస్ చెప్తున్నారంటే అబ్బా సార్ ప్లీజ్ సార్ ఇలా వాలీబాల్ ఆడుకు ఇట్లా చెప్తున్నారు. ఇంకా వాళ్ళకి ఇదే ఎక్కువ ఉంది కాబట్టి దీని మీద ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే తప్పకుండా ఇంతకుముందు ఎంఏ సార్ చెప్పినట్లు మానసిక వికాసం పెరిగి మేధో సంపత్తిని పెంపొందింప చేసుకొని రాబోయే కాలంలో మరి మంచి భారతదేశానికి ఒక మంచి యువత. ఈరోజు భారతదేశానికి ఆర్యభట్ట, ప్రపంచంలో భారతదేశం చాలా గొప్ప దేశం, అనేక నూతన విషయాలను కనుగొని యావత్ ప్రపంచానికి అందించింది. ఈ సమయంలో ఇప్పటి తరం ఏమైపోయిందంటే డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి, సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి వారి జీవితం దుర్భరం చేసుకుంటున్నారు, సొసైటీ టెండెన్స్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే నేను చూస్తున్నా మా పిల్లలు అయితే మానవ సాధన పిల్లలు ఉంటారు కాబట్టి, మమ్మీ డాడీ పిల్లలు ఉంటారు కాబట్టి తొందరగా వాళ్ళు మెంటల్గా వీక్ అయిపోయి ఇక నా జీవితంలో మరణమే నా అంతం అన్న స్థాయికి వెళ్ళిపోతున్నారు. సో అలాంటి సమయంలో మనం ఇట్లాంటి పిల్లలకు ఇంట్రడ్యూస్ చేసినట్లయితే దానికి శ్రద్ధ పెరిగి వాడంతటి వాడు మానసికంగా అభివృద్ధి చెందుతూ గొప్ప స్థాయికి రావాలని ఆశిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసిన ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎంఓ సార్కి మరి కాంప్లెక్స్ హెచ్ఎం గారికి జయప్రభు ఇంతటితో ముగిస్తుంది. థ్యాంక్ యూ సార్. మాట్లాడండి. One from lady teachers and one from girls teachers. Respected MU sir and respected complex HM and respected headmasters and respected the foundations, that is Kakatiya Sandbox Foundation. సో సార్ చెప్పినట్టుగా ప్రార్థించేటువంటి పేదవాళ్ళ కన్నా సాయం చేసేటువంటి చేతులు మిన్న అనేటువంటి ప్రావర్బ్ ప్రకారం వాళ్ళ ఏదైతే ఉద్దేశం ఉందో మనం అందరం కూడా గర్వించదగినటువంటి ఉద్దేశం. ఆ ఉద్దేశం ప్రకారము సార్ చెప్పినట్టుగానే నా బాబుకు కూడా జరిగింది సార్. మా బాబు స్టార్టింగ్లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ బాగా వాడేవాడు, విపరీతంగా వాడేవాడు, గేమ్స్ అన్నీ వీడియో గేమ్స్ అన్నీ ఆడేవాడు. కానీ నేను కొద్దిగా దాన్ని చెస్లోకి కన్వర్షన్ చేశాను సార్. నేనే చెస్ నేర్పించాను పిల్లవాడికి, బేసిక్స్ అన్నీ చెస్ బేసిక్స్ అన్నీ నేర్పించాను. తర్వాత ఇక్కడ చైతన్య స్కూల్ దగ్గర మోహన్ సార్ అని ఉన్నారు. ఆ మోహన్ సారు నేషనల్ లెవెల్లో ఎలా ఆడాలి అంటే టోర్నమెంట్స్కి ఎలా ఆడాలి అనేది అన్నీ టోటల్ నేర్పించాడు. ఇప్పుడు మా బాబు దగ్గర 25 టోర్నమెంట్స్ ఆడాడు టోటల్, నిజామాబాద్ కానీ హైదరాబాద్ కానీ. ఇప్పుడు ఆ బాబు అనేది చాలా మటుకు ర్యాంకింగ్ వచ్చింది. ఇప్పుడు ర్యాంక్ ఉన్న వాళ్ళ గేమ్స్తో ర్యాంక్స్ ఉన్నటువంటి వాళ్ళతో ఇప్పుడు ఆడుతున్నాడు, చెస్ ఆడుతున్నాడు, ఇంకా కంటిన్యూషన్ చేస్తూనే ఉన్నాడు చెస్.
సో ఆ బాబులో ఏకాగ్రత అనేది పెరిగి చదువు వైపు మళ్ళీ ఇప్పుడు ఆయన ఆర్కిటెక్ట్ కంప్లీట్ చేశాడు, బీఆర్ కంప్లీట్ చేశాడు, ఇప్పుడు ఆయన బీఆర్కి జాబ్ చేస్తున్నాడు. అదేవిధంగా డిజైన్స్ వేయడము, మంచి మంచి ఇంటి డిజైన్స్ వేయడం అనేది ఈ ఒక విధంగా అతను చెస్ అనేది ఒక విధంగా అతనికి ఏకాగ్రత డెవలప్ చేయడానికి, చదువు పట్ల ఇంట్రెస్ట్ పెరగడానికి ఒక విధంగా సహాయపడింది. కాబట్టి చెస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మంచి బెస్ట్ గేమ్ ఏంటంటే చెస్ అని అనుకోవచ్చు. ఎందుకంటే సార్ చెప్పినట్టుగా ఇద్దరు ఉంటేనే సరిపోతుంది. సో ఇద్దరు ఎక్కువ ఖర్చు లేకుండా మ్యాక్సిమం అంటే ఒక 200 రూపాయలు పెడితే చెస్ వస్తుంది, మొత్తం కాయిన్స్ కానీ బోర్డు కానీ అదంతా వస్తుంది. సో ఇద్దరు ఎక్కువ ఖర్చు లేకుండానే హాయిగా హ్యాపీగా ఆడుకోవచ్చు. అట్లాంటి సెల్ ఫోన్ పైన ఉన్నటువంటి దృష్టిని మలచుకొని మన చదువు పైన కూడా ఏకాగ్రతను పెంచుకోవచ్చు. సో టోర్నమెంట్ ఎట్లా ఆడాలి, తర్వాత ఎట్లా మనము ఏకాగ్రతను డెవలప్ చేసుకోవాలి అనేది ఒక విధంగా చెస్ ద్వారానే అతను ప్రాక్టీస్ అయ్యిండు. కాబట్టి మిత్రులందరికీ నేను ఒకటే సలహా ఇస్తాను, నా పిల్లవాడు ఎట్లయితే డెవలప్ అయ్యాడో, సో ఇక్కడ స్కూల్లో ఉన్నటువంటి పిల్లవాళ్ళు కూడా చెస్ ఆడుతూ మంచి సెల్ ఫోన్ పైన ఉన్నటువంటి ఏకాగ్రతను మలిచి చెస్ వైపు పెట్టడం ద్వారా చదువు మీద దృష్టి పెంచి ఒక విధంగా డెవలప్ చేస్తానని మీ అందరి ముందు నేను హామీ ఇస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఈనాటి కార్యక్రమానికి చేసిన మన ఎంఈఓ గారికి మరియు మన కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారికి మరియు నా తోటి ప్రధానోపాధ్యాయులందరికీ, ఈ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ వారిని అందరికి కూడా నమస్కారాలు. సార్ చెప్పినట్టు చెస్ ఆడడం వల్ల మెంటల్ ఎబిలిటీ అనేది పెరుగుతుంది. మా పిల్లలు కూడా ఇంటి దగ్గర సమ్మర్ హాలిడేస్లలో కూడా మేము అలాగే కండక్ట్ చేయడం వల్ల మా పిల్లలు అందరూ కూడా గ్యాదర్ అవ్వడము, ఫ్రెండ్షిప్ పెరగడము, అలాగే ఇండోర్ గేమ్ ఈ సమ్మర్ సీజన్లో బాగా ఇండోర్ గేమ్ ఆడడం వల్ల కూడా వాళ్ళకి మైండ్ ఎబిలిటీ అనేది పెరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమము. మా స్కూల్లో పిల్లలకు కూడా మేము స్పోర్ట్స్ బ్రాండ్స్ ద్వారా తీసుకొచ్చాం. వాళ్ళు లంచ్ టైంలో కూర్చొని ఆడుతున్నారు, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంది. మేము కాయిన్స్ని ఇంట్రడ్యూస్ చేసాం, హార్స్ ఏంటి, క్యామెల్ ఏంటి అని వాళ్ళు ఆడగలుగుతున్నారు చిన్న స్మాల్ స్టెప్స్ తోటి. బాగానే అనిపించింది సార్, చాలా మంచి ప్రోగ్రాము. థ్యాంక్ యూ.